మిత్రులారా, మెయిన్‌గా కాంపిటీటివ్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ ముందుగా నేర్చుకోవాల్సినవి ఎక్కాలు, ఈ స్క్వేర్సు, క్యూబ్సు అంటే వర్గ సంఖ్యలు, ఘన సంఖ్యలు. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకుంటే ప్రతి ఎగ్జామ్‌లో కొన్ని కళ్ళతో చూసి చేసే లెక్కలు కూడా ఉంటాయి. రీజనింగ్ పార్ట్‌లో చాలా యూజ్ అయితుంది. మ్యాథ్స్‌లో కూడా ఈజీగా యూజ్ అయితుంది. ప్రతి ఒక్కరూ వీటిపైన దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఇప్పుడు 1 ఇక్కడ ఉంది కదండీ! ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు లైట్‌గా ఇట్లా కళ్ళతో చూసుకున్నా గాని గుర్తుకుండిపోతాయి. ఇప్పుడు మెయిన్‌గా 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. సో, ఇట్లా చేసుకుంటే ఈ లాస్ట్‌కి ఈ డిజిట్స్ గుర్తుకుంటలేవు. అంటే మెదడులో కరెక్ట్‌గా ఇవన్నీ స్ట్రైక్ అయితలేవు. అట్లాంటప్పుడు మీరు ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. 1, 1 వస్తేది 1 స్క్వేర్, 4 వచ్చింది, 2 స్క్వేర్, 9 వచ్చింది, 3 స్క్వేర్, 16, 4 స్క్వేర్, 25, 5 స్క్వేర్, 36, 6 స్క్వేర్, 49, 7 స్క్వేర్, 64, 8 స్క్వేర్, 81, 9 స్క్వేర్, 100, 10 స్క్వేర్, 121, 11 స్క్వేర్, 144, 12 స్క్వేర్, 169, 13 స్క్వేర్, 196, 14 స్క్వేర్, 225, 15 స్క్వేర్, 256, 16 స్క్వేర్, 289, 17 స్క్వేర్, 324, 18 స్క్వేర్, 361, 19 స్క్వేర్, 400, 20 స్క్వేర్, 441, 21 స్క్వేర్, 484, 22 స్క్వేర్, 529, 23 స్క్వేర్, 576, 24 స్క్వేర్, 625, 25 స్క్వేర్, 676, 26 స్క్వేర్, 729, 27 స్క్వేర్, 784, 28 స్క్వేర్, 841, 29 స్క్వేర్, 900, 30 స్క్వేర్. ఈ స్క్వేర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మెయిన్‌గా ఒకసారి ఇట్లా ఒకటికి 2, 3 సార్లు రాయండి. గుర్తుకుండిపోతాయి. ప్రతి ఒక్కరు ఈ రీజనింగ్ పార్ట్‌లో మాత్రం ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇప్పుడు మనం 441, 21 బేసిక్‌గా గుర్తుపెట్టుకోవాల్సినయి ప్రతి మనం మినిమమ్ 30 దాకా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ బావుంటుంది. ఇంకొకటి దీన్ని చూడండి. ఇక్కడ 1 స్క్వేర్ 1 అంటే ఈ 1 నుంచి 10 దాకా 10 స్క్వేర్ దాకా వస్తే దీంట్లో ప్రతి దాంట్లో ఈ ఉంటాయి చూడండి. ఇప్పుడు 121 లాస్ట్ 1 డిజిట్ 1 ఇట్లా 4 వచ్చింది. లాస్ట్ డిజిట్ ఒకట్ల స్థానంలో 4, 9 వచ్చింది. 13 స్క్వేర్‌ల 169 లాస్ట్ చివరి స్థానం 9 ఇక్కడ 529కు 9 లాస్ట్. ఇలా మనం రీజనింగ్ పార్ట్‌లో గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ రీజనింగ్ పార్ట్‌లో చాలా చాలా యూజ్ అయితుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 21 నుంచి 30 స్క్వేర్ దాకా చూడండి 441. తర్వాత ఇదే సేమ్ టు సేమ్ రిపీట్ అయిందెక్కడ? మళ్ళా 29 స్క్వేర్ దగ్గర. అంటే ఇట్లా. ఇప్పుడేది? ఇగో 441-841. తేడా ఎంత? 29 స్క్వేర్. సేమ్ 484, 784, 529, 729, 576, 676. ఇది 625. ఇదేది 25 స్క్వేర్. ఇట్లా గుర్తుపెట్టుకోవడం కోసమే. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. తర్వాత వచ్చేసి ఘన సంఖ్యలు. 3 సమాన సంఖ్యల లబ్దం ఘన సంఖ్యలు అంటారు. దీని రూపం ఏంది? ఎన్ క్యూబ్. ఈ 1 క్యూబ్. ఇది మినిమమ్ ఈ ఒక 20 దాకా గుర్తుపెట్టుకుంటే బావుంటుంది. కాకపోతే నేను 30 దాకా రాసిన. మీరు 20 దాకా గుర్తుపెట్టుకుంటే మినిమమ్ రీజనింగ్ పార్ట్‌లో కూడా చాలా చాలా యూజ్ అయితుంది ఈ క్యూబ్స్‌లో. మనం అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు దీనిపైన దృష్టి పెట్టండి. మెయిన్‌గా ఇప్పుడు 1, 1 క్యూబ్, 8 ఏంది 2 క్యూబ్, 27, 3 క్యూబ్, 64 4 క్యూబ్, 125 5 క్యూబ్, 216 6 క్యూబ్, 343 7 క్యూబ్, 512 8 క్యూబ్, 729 9 క్యూబ్, 1000 10 క్యూబ్, 1331 11 క్యూబ్,
1728 12 cube, 2197 13 cube, 2744 14 cube, 3375 15 cube, 4096 16 cube, 4913 17 cube, 5832 18 cube, 6859 19 cube, 8000 20 cube. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మినిమమ్ 20 దాకా నేర్చుకుంటే రీజనింగ్ పార్ట్‌లో ఈజీగా చేయొచ్చు. మీ మీ ఇష్టం ఇది. ఇక్కడ నుంచి 30 దాకా నేర్చుకున్న బెనిఫిటే. ఇగో ఇలాంటి రీజనింగ్ పార్ట్‌లో దీన్ని చాలా విధాలుగా అడుగుతుండొచ్చు. ఈ 1961 అనేది అంటే డే నంబర్ ఇచ్చేసి దాన్ని మనం కింద అది 21 స్క్వేర్ ఇట్లా తగ్గుతూ ఉంటాయన్నట్టు. ఈ డిజిట్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇది వర్గ సంఖ్యల కోసం నేర్చుకున్నాం గదా! నెక్స్ట్ వీడియోలో ఆహ్, వర్గమూలాలు, వర్గ సంఖ్యలు అంటే వర్గాలు ఎలా చేయాలి? అంటే స్క్వేర్స్ ఎలా చేయాలి? వర్గమూలాలు ఎట్లా నేర్చుకోవాలి? అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.